ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆగస్టు 17వ తేదీ నుండి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా సింహరాశిలోకి సూర్యుని యొక్క సొంత క్షేత్రము మరియు మూల త్రికోణ రాశిలో ఆయన యొక్క గ్రహ సంచార ప్రభావము, అలాగే ఈ యొక్క బుధగ్రహము దాదాపుగా కర్కాటక రాశిలో ఆగస్టు 21 వరకు ఉండి సెప్టెంబర్ 7 వరకు కూడా సింహరాశిలో రవితో కలిసి బుధాదిత్య యోగాన్ని, అట్లాగే తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణము ఉచ్చస్థాన స్థితిగతుడైనటువంటి బుధుడు కన్యారాశిలో సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 17 వరకు కూడా ఈ సంచరించే సమయము. శుక్రుడు సెప్టెంబర్ 2వ తేదీ వరకు కూడా నీచ స్థితిలో కన్యారాశిలో ఉండి తులారాశిలో తన యొక్క స్వక్షేత్రంలో వచ్చినప్పుడు విశేషమైనటువంటి యోగాలని, అట్లాగే కుజ భగవానుడు ఈ నెల రోజులు సెప్టెంబర్ 17 వరకు కూడా విశేషంగా మిథున రాశిలోనే సంచరిస్తూ, మరి గురుడు చూస్తే ఆయన ఆశ్లేష నక్షత్రంలోకి మారి కర్కాటక రాశిలోను, కేతు ఏమో సింహరాశిలోను, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో వక్రీగత శని ప్రభావము. ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం వలన మేషాది మీనరాశి పర్యంతం ఏ విధమైనటువంటి గ్రహ సూచికలు కలుగజేస్తాయి, ఏ విధమైనటువంటి శుభాలు లేకపోతే ఇబ్బందులు కలుగజేస్తాయి తెలుసుకునే ముందు ఇప్పుడు ఈ మాసంలో జరిగేటటువంటి విశేష పండుగల యొక్క విశిష్టతలు, అట్లాగే నా యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో ఏ సమస్యల వలన, ఏ ఇబ్బందుల వలన, ఏ గ్రహాల వలన ఏ రకమైనటువంటి పూజలు నేను ఆచరిస్తున్నానో తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ తదుపరి మీ యొక్క రాశి గ్రహ ప్రభావాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా మనం రాశి ఫలితాలు, గ్రహ ఫలితాలు వినటం వలన మానసికంగా బుద్ధిపరంగా ఎన్నో దోషాలు ఆ గ్రహాలు మనకు కలుగజేస్తాయి. కాబట్టి ముందు శుభకరమైనటువంటి శుభపరమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకొని వాటిని ఆచరించడానికి అందరూ ప్రయత్నం చేయండి. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఈ యొక్క శ్రావణ మాసంలో మనకి గ్రహాలలో మార్పే కాకుండా మరి ఈ ఆగస్టు 14వ తేదీ నుండి కూడా, అంటే దాదాపుగా 13వ తేదీ నుండి కూడా విశేషమైనటువంటి శ్రావణ మాసం పండుగలు ప్రారంభం అవుతున్నాయి. శ్రావణ మాసంలో 14వ తారీఖున మొదటి శుక్రవారం ప్రారంభమై 21 రెండవ శుక్రవారము, శ్రావణ పౌర్ణమి 28వ తేదీ. ఆ విధంగా 5 శుక్రవారాలు, 4 సోమవారాలు, 4 శ్రావణ మంగళవారాలు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత స్త్రీమూర్తులకి సంబంధించినటువంటిది. దాని వలన మాంగళ్య సౌభాగ్యము, అఖండ అష్టైశ్వర్యాలు, సత్సంతాన వృద్ధి, కుటుంబ వంశవృద్ధి కలుగుతుంది. అట్లాగే మనకి 17వ తేదీన నాగపంచమి, గరుడ పంచమి, అలాగే విశేషముగా సూర్యుడి యొక్క సంక్రమణం సింహరాశిలోకి జరగబోతోంది. అంటే తన ఇంట్లోకి తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణ రాశి అయినటువంటి సింహరాశిలోకి సూర్య భగవానుడు సాక్షాత్తు శ్రావణ మాసానికి ఆయనే అధిష్టాన దేవత. మరి ఆ మహానుభావుడు తన యొక్క సొంత ఇంట్లోకి వచ్చినప్పుడు అన్ని రాశుల వారికి, అన్ని నక్షత్రాల వారికి జరుగుతున్న దశ అంతర్దశలన్నీ కూడా అనుకూలించాలని ఆశిస్తూ, అట్లాగే శ్రావణ పౌర్ణమి విశేషముగా ఈ నెల ఆగస్టు 28వ తేదీన మరి అదే రోజున స్వామివారు మనకి జ్ఞానాన్ని భిక్షగా అందించజేసేటటువంటి హయగ్రీవుని యొక్క జయంతి, అంటే ఉత్పత్తి. అట్లాగే గాయత్రి జయంతి, వేదాలకి మూలము ఆవిడేనమాట. గాయత్రీదేవి యొక్క జన్మదినోత్సవం, అట్లాగే రాఖీ పండగ, అట్లాగే ఆగస్టు 31వ తేదీన సంకష్టహర చతుర్థి. మనకున్నటువంటి ఎన్నో వ్యాపార నష్టాలు, ధన నష్టాలు, అట్లాగే బుద్ధిహీనత్వం కలిగినటువంటి మాట తీరులో తేడాలు, వీటి వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహము లభించేటటువంటి శ్రావణ మాసం. కాబట్టి శ్రావణ మాసంలో ఇన్ని విశేషమైనటువంటి పండగలతో పాటుగా అందరూ తెలుసుకోవాల్సిన విషయము శ్రద్ధగా వినండి. ఎందుకంటే మేషాది మీనరాశి పర్యంతం విషయ పరిజ్ఞానం ఒకటైతే కనుక అసలు మనకి అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఎంతసేపటికి భూలోకంలో మన రాశిది, మన నక్షత్రం ఇది, మనకి ఈ బాధలు జరుగుతున్నాయి అని కాకుండా ఏ గ్రహం వలన ఏ సమస్యలు కలుగుతాయి, వాటికి ఏదైనా పరిష్కారం ఆచరిస్తే శుభం జరుగుతుంది అని ముందుగా మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ యొక్క ఆగస్టు 2వ తేదీన కుజుడు వృషభ రాశిలోంచి మరి మిథున రాశిలోకి శత్రుక్షేత్రంలోకి ఆయన మారినటువంటి రోజు. ఆయన ఆగస్టు 12వ తేదీ అమావాస్య రోజున మరి పాప నక్షత్రమైనటువంటి రాహు నక్షత్రం, ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అట్లాగే రాహుగ్రహము ఆగస్టు 2వ తేదీన అదే కుంభరాశిలో ఉంటూ
తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రంలోంచి ధనిష్ట నక్షత్రం, పాప నక్షత్రము, శత్రు నక్షత్రమైనటువంటి కుజ నక్షత్రంలోకి మార్పు జరిగింది. అంటే ఇక్కడ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కూడా గోత్రనామాదులు తెలియజేసి కుజరాహుల యొక్క దోష పరిహారార్థమై, అట్లాగే దంపతుల యొక్క అనుకూలత కోసమై, సత్సంతాన యోగ్యత కోసము, విశేషంగా భూమి గృహము వీటికి సంబంధించినటువంటి దోష పరిహారార్థమై నేను ప్రత్యేకించి ఆగస్టు 15వ తేదీ నుండి కూడా శని భగవంతుడికి అట్లాగే కుజరాహులకి సంబంధించినటువంటి శుక్రుడికి సంబంధించినటువంటి దోష పరిహారార్థమై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రీతికరమైనటువంటి సర్పసూక్త జపాన్ని, శనికి సంబంధించినటువంటి విశేషమైన శని జపాన్ని, మంజుసూక్త జపాన్ని, అట్లాగే రాహు వల్ల కలిగేటటువంటి సమస్యలు, భయము, భ్రాంతులకి సంబంధించి దుర్గా సూక్త జపాన్ని ఆచరిస్తూ దాదాపుగా సెప్టెంబర్ 4వ తేదీ వరకు కూడా ఇది జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఈ 18 రోజులు ఎవరి పేరు మీదైతే గనక స్వామివారు అంటే చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పంచలోహ విగ్రహాన్ని ఆయనకి అభిషేకం చేసి ఆరాధన చేసి దారాదత్తం చేస్తామో ఆ యొక్క రక్షని స్వామివారి దగ్గర పూజ చేసి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఎవరైతే గోత్రనామాలు నాకు ఇచ్చి నేను 18 రోజులు వారి యొక్క శ్రేయస్సు కోసము, సంతానం కోసము, గృహయోగ్యం కోసము ఏవైతే కోర్టు సమస్యల వలన ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ నిర్వీర్యం కావడానికి, మీకు స్వలాభం కలగడానికి, ఆరోగ్యవంతులే ఉండటానికి నేను చేసే ఈ ప్రయత్నంలో ఎవరైతే సహకరిస్తారో వారికి ప్రత్యేకించి హోమం చేసి ఆ హోమ ద్రవ్యాన్ని పంపిస్తాను. ప్రతిదీ కూడా మీ అందరికీ అప్డేట్ ఉంటూ ఉంటుంది నేను చేసే ప్రతి పూజ కూడా. కాబట్టి ఎవరైనా పాల్గొనదలిచిన వాళ్ళు ఉంటే ఈ నెల రోజులు విశేషంగా మీ ఇళ్లలో మీరు వ్రతాలు నోములు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ, కుదరనటువంటి వాళ్ళు జాతకంలో సమస్యలు బాగా ఎక్కువయ్యి మంత్రబలాన్ని అట్లాగే యంత్రబలాన్ని తంత్రబలాన్ని కావలసిన వాళ్ళు అట్లాగే హోమ బలాన్ని హోమం చేసుకోవాలంటే విశేషమైనటువంటి ఖర్చు అవుతుంది. అదే మన పీఠం తరపున జ్ఞానసిద్ధి క్షేత్రపీఠం తరపున నేను అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో నా యొక్క స్వయం ప్రతిభతో స్వయం శక్తితో నేను ఆచరిస్తూ నలుగురు బ్రాహ్మణుల చేత ఆచరింపజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ అందరికీ ఎవరైతే చేయించుకుంటారో వారందరికీ స్వలాభం కలిగేటట్టుగా చేస్తాం. మరి ఈ యొక్క ఆగస్టు 17వ తేదీన సూర్యుడు సింహరాశిలో సంక్రమణం చేసి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా ఆ మహానుభావుడు సింహరాశిలో ఉండటం వలన మేషాది మీనరాశి పర్యంతం ఎవరికి ఎటువంటి శుభాలు కలుగుతాయి, ఎవరు ఏ విధంగా జాగ్రత్త పడాలో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17 వరకు కూడా సూర్య భగవానుడు ద్వితీయ క్షేత్రమైనటువంటి తన యొక్క సొంత ఇల్లు మూలత్రికోణ రాశిలో ప్రవేశించి వీరు గనక ఆలోచించి సరైన ప్రణాళికలు గనక స్వయంకృత నిర్ణయాలు గనక చేసుకొని ఎవరితో ఎటువంటి గొడవలు పడకుండా, ఎవరితో విరోధత్వాలు లేకుండా పెట్టే పెట్టుబడుల్లో 1-4 సార్లు సరిగ్గా విశ్లేషణ చేసుకుని గనక వీరు గనక వ్యాపార వ్యవస్థల్లో గనక ముందుకు వెళితే అఖండమైనటువంటి ధనయోగము కర్కాటక రాశి వారికి కలుగుతోంది. ఇవన్నీ చేయగలిగినప్పుడే అట్లాగే ఎవరైతే ఉద్యోగాదుల్లో ఉన్నారో వారి యొక్క పెద్ద ఆఫీసర్స్తో గనక సరిగ్గా మాట్లాడకపోయినా, లేనిపోని పిచ్చి తెలివితేటలతో వారిని దూషించినా, పక్క వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడినా కూడా మీకు ఉద్యోగ వ్యవస్థలో పూర్తిగా పట్టుపోతుంది. ఉద్యోగాలు పోవచ్చు, లేకపోతే మీరు చేసినటువంటి ఆ యొక్క బుద్ధిహీనత్వ పనులకి అంటే వేరే వాళ్ళతో వారి గురించి మాట్లాడటము ఇట్లా చేయడం ద్వారా మీ ఉద్యోగంలో ప్రమోషన్ అక్కడ దాకా వచ్చేవాళ్ళు కూడా మీరు చేసుకున్న పనులకి ప్రమోషన్స్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. జన్మజాతకాలలో ఏదో విధంగా ఉద్యోగానికి ఈ విధంగా సంబంధం ఉంటేనే ఇక్కడ జరుగుతుంది, లేకపోతే అందరికీ జరగదండి. అట్లాగే కుటుంబంలో కొంచెం బంధువుల వలన మానసిక స్పర్ధలు కలుగుతాయి. వ్యాపారవేత్తలకైతే కనుక ఈ గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని విషయాలలో ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేయకపోవటము, లేకపోతే సరైన సమయానికి వాళ్ళకి కావాల్సిన పత్రాలు ఇవ్వకపోవటము, సంతకాలు చేయలేకపోవటము, బ్యాంకులో ఈఎంఐలకు సంబంధించిన డబ్బులు ఇవ్వకపోవటము, ఇలాంటి వాటి వలన వీరు పూర్తిగా ఆర్థికంగా ఇబ్బందులు పడటం, వాళ్ళ చేత మాటలు పడటం, ఇలాంటివి పెట్టినటువంటి పెట్టుబడులు ధనపరమైనటువంటి నష్టం కలగటం, ఆలోచన ఒకటి చేసేది ఒకటి, ఈ విధంగా కూడా జరగటానికి రవి బుధ కేతువులు మిమ్మల్ని పరీక్ష చేసేటటువంటి సమయం. ఎందుకంటే బుధుడు ద్వితీయంలో ఉండటం అత్యంత యోగప్రదం. రవితో కలిశారంటే మీరు ఆలోచనని, కమ్యూనికేషన్ని, అట్లాగే మీకు పూర్వంలో ఉన్నటువంటి అనుభవాన్ని ఇప్పుడు గనక కుటుంబ సభ్యులతో కానీ లేదా మీరు పనిచేసేటటువంటి ఆఫీసర్స్తో కానీ చక్కగా మాట్లాడారనుకోండి, ఇట్లా లింకు పడిపోయి 10 రూపాయలు సంపాదించేవాడు 1000 రూపాయల స్థానానికి వెళ్ళగలిగే స్టామినా ఉన్నటువంటి రోజులు ఇవి. తర్వాత సెప్టెంబర్ 7 తర్వాత ఇంకా విశేషమైనటువంటి కమ్యూనికేషన్స్, పెట్టుబడులు పెట్టాలనేటువంటి ఆలోచన, ఎవరో ఒకళ్ళు సహకరించడం, ఎవరో ఒకళ్ళ యొక్క అనుకూలత కలగటం కంపల్సరీ జరిగే అవకాశము మీ తెలివితేటలకి, మీకు ఉన్నటువంటి ప్రజ్ఞకి విశేషమైనటువంటి సమయం ఆసనం అవుతుందని గుర్తుపెట్టుకోండి. ప్రయాణాలు కూడా అధికం అవుతాయి సెప్టెంబర్ 7 తర్వాత. అట్లాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి కుజదోషం అనేది పూర్తిగా కలుగుతోంది.
12వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, 8వ స్థానంలో ఉన్నటువంటి రాహువు. ఈ యొక్క దోషము మహా ఇబ్బందులు కలుగజేస్తుంది. ఒక్కోసారి ప్రాణాన్ని కూడా హరించేటటువంటి పరిస్థితి. పెట్టినటువంటి పెట్టుబడులు, పిల్లలకి సంబంధించిన చదువు విషయంలో పెట్టుబడులు పెట్టడం, లేకపోతే వ్యాపారానికి సంబంధించి పెట్టుబడులు పెట్టడం, అదే ఉద్యోగం ఎవడో ఇప్పిస్తాడని చెప్పి డబ్బులు పెట్టున్న వాళ్ళకి పూర్తిగా వాళ్ళ నుంచి నెగిటివ్ ఫోన్లు ఎత్తకపోవడం ద్వారానో, ఫోన్లలో నీ ఇష్టం ఏం చేసుకుంటావో చేసుకోండి, లేకపోతే కేసులు పెట్టుకోమని చెబుతారు. దాని ద్వారా వీళ్ళు ప్రాణత్యాగాలకు కూడా కొంతమంది జన్మజాతకంలో ఏదైనా దశ మారక దశలు జరుగుతున్నా, లేదా జరగకూడని దశలు జరుగుతున్నా, శని రాహు కేతు కుజులతో ఏదైనా సంబంధం ఉన్నా ఈ ఇబ్బందులు కలిగి వారు ప్రాణాన్ని కూడా హరించేటటువంటి పరిస్థితి ఈ యొక్క కర్కాటక రాశి వారికి. కొంతమందికి ఈ సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. కొంతమంది ఏదో ఆలోచిస్తారు అంతర్గతంగా, ఎవరికీ చెప్పకుండా ఎవడో బంధువు చెప్పాడు, ఎవడో తెలిసిన వాడు చెప్పాడు అని చెప్పి ధనాన్ని తీసుకెళ్లి పెట్టుబడి పెట్టి నాశనం అయిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. జాగ్రత్త. ఫోన్లో ఏదైనా మీకు ఒక మెసేజ్ వచ్చినా దాన్ని దయచేసి క్లిక్ చేయకండి. దానివల్ల కూడా వీళ్ళు నష్టపోయి నాశనం అయ్యే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క సెప్టెంబర్ 17 వరకు కూడా. అట్లాగే కుజదోషం వలన ఈ యొక్క దృష్టి కర్కాటక రాశి వారికి 12వ కుజుడి యొక్క దృష్టి సప్తమ భావం మీద పడడం ద్వారా వివాహపరమైనటువంటి ఆటంకాలు, వివాహం ఆచరించే సమయంలో గొడవలు, బంధువుల పరంగా ఏదో ఒక సమస్యలు రావటం, లేకపోతే ఎవరికో మాకు సరిగ్గా అందలేదని కావాలని బంధువుల్లో కూడా మీ మీద పసిగట్టి మీ ఇంట్లో జరుగుతున్నటువంటి శుభకార్యానికి వీళ్ళు నిఘంటువులుగా నుంచి విఘాతం కలిగించడానికి రెడీగా ఉంటారు. కాబట్టి కర్కాటక రాశి వారు బంధువులతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, అంతర్గత విషయాల్లో పట్టుబట్టుకొని ఉండండి. అట్లాగే ఇదే కుజుడు ఆ యొక్క స్థానం మీద, అంటే సప్తమ స్థానం మీద తన యొక్క దృష్టి పడడం వలన చక్కగా అన్యోన్యంగా కలిసి ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య కూడా ఈయన యొక్క దృష్టి, అట్లాగే రాహువు కుజుడు వీళ్ళతో ఉన్నటువంటి ఈ యొక్క సమస్యల వలన విశేషమైనటువంటి దౌర్భాగ్యత్వం కలుగుతోంది. వీరిరువురు విడిపోయి విడాకుల దాకా వెళ్ళే పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. కోర్టులని, కేసులని, ప్లేడర్లని ఇలాంటి సమస్యల వలన విపరీతంగా వీరికి ఉన్నటువంటి భూములు, ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితి కనిపిస్తోంది. జన్మజాతకాలలో ఏదైనా దురవస్థ కలిగినటువంటి ఈ వివాహానికి సంబంధించి లేదా దాంపత్యానికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొన్నారంటే జాతకంలో ఏదో జరిగితేనే ఇక్కడ జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. అట్లాగే కుజుడి యొక్క దృష్టి 12లో ఉండి 6వ స్థానం మీద పడేసరికి తండ్రి చేసిన అప్పులు మీరు కట్టడము, లేకపోతే బంధువులకు మీరు డబ్బులు ఇచ్చి మోసపోవడము, లేకపోతే కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఈ కుజుడి యొక్క దృష్టి వలన మీరు ఏదో ఆశించి ధనాన్ని ఎవరికో సహాయం చేసి వారు మళ్ళీ ఇవ్వలేక ఆ యొక్క అప్పుల బాధ తట్టుకోలేక మీరు ఇల్లు విడిచి దూరంగా వెళ్ళిపోవటము, లేకపోతే ఎఫ్ఐఆర్ కేసులు నమోదు చేసి అక్కడ ప్లేడర్లకి, పోలీసులకి, న్యాయస్థానాలకి మీరు డబ్బులు ఖర్చు పెట్టడము, ఇట్లా ఎటు చూసిన రుణబాధలు, అప్పులు. అట్లాగే కర్కాటక రాశి వారికి భార్యాభర్తల మధ్య విశేషమైనటువంటి సాంగత్యం తగ్గిపోవటం, కోర్టు గొడవలోకి వెళ్ళటం, ముఖ్యంగా భూ సమస్యలు, గృహ సమస్యలు, అమ్మేటటువంటి విషయాలలో అంటే పూర్వార్జితానికి కానీ లేదా మీరు సంపాదించుకున్నటువంటి ఆస్తులు ఏమైనా ఉంటే అవి అమ్మటానికి కూడా మధ్యవర్తులు మిమ్మల్ని మోసం చేసి ధనపరంగా నష్టపరచడము, వాళ్ళని నమ్మి మోసపోవటము, ఇలాంటివి ఎన్నో ఇబ్బందులు ఈ యొక్క గ్రహాల వలన జరుగుతాయి. ఏ గ్రహస్థితి మీకు అనుకూలంగా లేదు, ఒక్క శుక్రుడు మాత్రము మీకు అనుకూలంగా ఉన్నాడు. ఎప్పుడు సెప్టెంబర్ 3 తర్వాత చక్కగా గృహయోగం కలుగుతుంది, విద్యార్థులకి అఖండమైనటువంటి విద్యాయోగం కలుగుతుంది, వాహన యోగం కలుగుతుంది. అప్పటి వరకు ఆయన కూడా బలంగా లేడు, నీచ స్థితిలో ఉన్నాడు. కాబట్టి మీరు తప్పకుండా ఇందాక నేను చెప్పినటువంటి ఈ సమస్యలు ఎవరికైనా ఉన్నా జన్మజాతకాలలో ఆ నక్షత్రాల వారు లేకపోతే ఆ గ్రహస్థితులు జరుగుతున్నా తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమాలు చేయించుకోండి, లేకపోతే పర్సనల్ జాతకం చూపించుకోండి. దాని ద్వారా మీకు ఇంకా విషయ సమాచారం తెలుస్తుంది. ఈ పూజలు కొంతవరకు మీకు ప్రోద్బలాన్ని ఇస్తే జన్మజాతకం 100% రిజల్ట్స్ ఇచ్చేటటువంటి పరిహారాలు మీకు తెలియజేసేటటువంటి పరిస్థితిని కలుగు చేస్తుంది. కాబట్టి ఎక్కువగా మీరు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి, దుర్గాదేవి యొక్క స్తోత్రాన్ని చదవండి, లేదా ఆ శ్రావణ పౌర్ణమి రోజున నా యొక్క క్షేత్రంలో మరి ఆ రోజు గ్రహణం కూడా ఏర్పడుతోంది వేరే దేశాల్లో. కాబట్టి ఆ రోజున విశేషంగా చండీ హోమం చేస్తున్నాను, చండీ హోమం చేయించుకోండి. 18వ తేదీన ఆగస్టు 18న సుబ్రహ్మణ్య పాశుపత హోమం చేస్తున్నాను, ఆ పాశుపత హోమం చేయించుకోండి. నేను అనేది ఏంటంటే ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో సంతానపరంగా, లేకపోతే గర్భవిచ్ఛిన్న దోషాలు జరిగే వాళ్ళు కానివ్వండి, మ్యారేజ్ అయ్యి విడిపోతున్న వాళ్ళు తొందరపడి ఇక్కడ కూడా అఘాయిత్యాలు చేసుకోకండి, మానసికంగా నిర్వీర్యం చెందకండి. చక్కగా అనుకూలమైనటువంటి ఈ యొక్క పూజాది కార్యక్రమాలు మీరు చేసుకోండి. కుదరనటువంటి వాళ్ళు నన్ను సంప్రదించండి, నేను చేసి పెడతాను. ఆ స్వామివారు మీ ఇంటికి వచ్చారు అంటే మీకు అఖండమైనటువంటి యోగాలన్నీ సంప్రాప్తిస్తాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, కళ్యాణాల్లో ఇబ్బందులు ఉన్న వారికి కళ్యాణం కలుగుతుంది. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామికి, దుర్గాదేవికి, సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఎక్కువగా ఆరాధన చేయండి. మీ లైఫ్లో తిరుగుండదు. ఈ యొక్క కర్కాటక మాసము కొంచెం మీకు ఇబ్బంది కాబట్టి నవగ్రహాలన్నిటికీ జపము, నవగ్రహాలన్నిటికీ తర్పణాలు, నవగ్రహ పాశుపత హోమాలు చేయించుకోవడం ద్వారా శక్తి పెరిగి మీ జన్మజాతకాలలో దోషాలున్నా అవన్నీ హరించబడేటటువంటి రోజులుగా భావించండి. ఓం నమో నారాయణాయ నమః.